ఏడు సంవత్సరాలు అవుతుందన్నారు కాకతీయ సేవా సమితి పెట్టి. నేను ఇది 2వ సంవత్సరం ఇక్కడ రావడము. నేను ఇల్లు కూడా వచ్చాను, ఈ సంవత్సరం కూడా వచ్చాను. ఈ ప్రోగ్రాం ఇలా కండక్ట్ చేసి మన కమ్మవాడలో ఉన్న పేద విద్యార్థులందరూ కూడా ఎంతో కొంత స్కాలర్షిప్ డొనేట్ చేయడం ఈ సందర్భంగా ప్రతి కార్తీక మాసం చేయడం మంచి ఒక శుభపరిణామం. కమ్మవాళ్ళు అంటే కమ్మని వాళ్ళని అర్థం. ఎక్కడున్నా మనకు పైచేయిగా ఉండాలి, అందరికీ సహాయం చేయాలి గుణం ఉంది మన దాంట్లోనూ. అలాగే ఈ కాకతీయ సేవా సమితి పెట్టి కమ్మ వాళ్ళను కూడా ప్రోత్సహించడం కాకుండా ఇతర కులాల కూడా మనము వాళ్ళకి ఇట్లా మనకి సబ్సిడీ కానీ లేదంటే వాళ్ళకి ఏదన్నా స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులు కానీ హాస్టల్ ఫీజులు కానీ చాలా అరేంజ్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా కార్తీక మాసంలో ఒక విశిష్టమైన మాసం జైన్ గారు ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పారు. ఈ కార్తీక మాసం శివకేశ్వరు ఇద్దరు కలిసి ఈ మాసంలో ఇద్దరు మనకి ఎన్నో మంచి ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు. నేను గతంలో మేము ఉన్నప్పుడు ఈటీవీ కార్తీక దీపోత్సవం ప్రోగ్రాం పెట్టాను. నాకు అలాంటి దేవుడి ప్రోగ్రాం చేయడం చాలా ఇష్టము. గత 5 సంవత్సరాలు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయో మనం అసలు చూడలేదు, ఏ ఒక్క ప్రోగ్రాం కూడా. మళ్ళీ ఈ సంవత్సరము అనుకున్నాము, కానీ వచ్చే సంవత్సరము మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు తీసుకొచ్చాం. మళ్ళా కార్తీక దీపోత్సవం ప్రోగ్రాం చేశాం, రుద్రాభిషేకం చేశాం. అదంతా ఒక వెలుగులాగా ఉండేది. ఒక 5 సంవత్సరాలు మనం చేసిన తప్పిదం వల్ల మళ్ళా మనం అంతా వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళా ఈ 2 సంవత్సరాల్లోనే మనం కొంచెం అందరూ సంతోషంగా కళకళలాడుతూ ఉండాలని ఇదే నేను కోరుకున్నాను, ఇదే చూస్తున్నాను నేను. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చినాక చాలా ప్రతి ఒక్కళ్ళు ఇది మనం రావాలి, మన గవర్నమెంట్ రావాలి, మనమందరం ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు. అలాగే ఒక్క కమ్మకులం కాకుండా అందరూ సహకరించారు కాబట్టి ఈ గెలుపు మనకు వచ్చింది. మనతో పాటు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని ప్రతి ఒక్కళ్ళు కృషి చేశారు. ఇవాళ ఈ అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రశాంతంగా ఉన్నాము అని అంటే మనం అధికారంలోకి రావడం మూలంగానే. దేవుడి కార్యక్రమాలు కూడా చాలా బాగా అందరూ చేస్తున్నారు, మహిళలు కానీ అందరూ. ఇలాంటి ఒక మంచి రోజు రావాలని, చందూరుపేట అంతా కూడా పసుపుమయం కావాలని కోరుకున్నాను. నా కోరిక దేవుడు తీర్చినందుకు మీ అందరూ కూడా ఎప్పుడు మాకు ఇలాగే సపోర్టుగా ఉండాలని కోరుకుంటూ, వాళ్ళ పేదవాళ్ళు వచ్చినా ఏదైనా అడిగినా కానీ సహాయం చేయడం నాకు ఇష్టము. అధికారం అనేది ఎవరో ఒకరికి సహాయం చేయడం కానీ మనం అనుభవించడానికి కాదని నా ఉద్దేశము. ఎంతో కొంతమంది చాలామంది మనకు తెలిసి ఉంటారు, తెలియకుండా కొంతమంది ఉంటారు బాధితులు. వాళ్ళందరికీ వస్తే న్యాయం చేయాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. అదే మన ఉన్నత లక్ష్యము. మా పిల్లలు కూడా ఎడ్యుకేటెడ్ అయ్యారు, చదువుకున్నారు కూడా. మేము కూడా వాళ్ళు వారసత్వంగా రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా బాబు కానీ పాప కానీ ఇద్దరు కూడా రాజకీయాలకు రావాలని వాళ్ళకి ఆసక్తిగా ఉన్నారు. దేవుడి దయ వల్ల ఈసారి అవకాశం వస్తే పిల్లలిద్దరిలో ఎవరో కూడా చిలుకూరు దగ్గర నుంచి పోటీ చేస్తారని, వాళ్ళు కూడా అలాంటి అవకాశం కల్పించాలని కోరుతూ మీ అందరి ఆశీస్సులు మా కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని, చిలుకూరుపేట ఎప్పుడు ఇలాగే పశువుమయంగా అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఈ కాకతీయ సేవా సమితి ఇలాంటి ప్రోగ్రాం అరేంజ్ చేసి నన్ను ఇప్పించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.